జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేవొండ మండల కేంద్రంలోని జగ్గయ్యపేట రోడ్డులో 3,75,00,000తో నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ గౌడ్, ఆర్టీసీ ఈడీలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 97 డిపోలు ఉంటే 341 బస్ స్టేషన్లలో 10,000 బస్సులు, దాదాపు 40,000 మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ ద్వారా రోజుకు 65 లక్షల మంది ప్రజలను చేరవేస్తూ 35 లక్షల కిలోమీటర్లు బస్సులు ఆర్టీసీ నడిపిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే లైఫ్ లైన్లో ఎలా ఉందో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలతో సహా అందరూ కూడా ఒక లైఫ్ లైన్గా ఆర్టీసీ నడుస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ప్రకారంగా ఆర్టీసీ బస్సు ప్రతి గ్రామానికి చేరాల్సిందే. ప్రజలు దాన్ని గౌరవించి ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా చేరుకుంటారన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులైన వారికి రేషన్ కార్డులు, సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు. ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఇంజనీరింగ్ ప్లాన్ చేసుకుని గ్రామ పంచాయతీ పర్మిషన్తో రేవొండ బస్టాండ్ను సుందరంగా నిర్మించాలన్నారు. అదేవిధంగా మేడారం వెళ్లే వారికి రేవొండ సెంట్రల్ పాయింట్ కావడంతో వాహనాలు నిలిపేందుకు విడిది కోసం ఈ ప్రాంతంలో గ్రౌండ్ ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. రేవొండ మండల కేంద్రంలో ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు నియోజకవర్గానికి నడిబొడ్డు రేగొండ. ఈ రేగొండ ఇటు గోరుకొత్తపల్లి మండలం, అదేవిధంగా ములుగు జిల్లాకు పోయేటువంటి దారికి సెంటర్, ఇటు చిట్యాల, టేకుమట్ల, మొగులపల్లి మండలం కూడా ప్రజలకు ఇది సెంటర్గా ఉండేటువంటి రేగొండ. ఈ రేగొండలో ఎప్పటికీ 50-100 మంది కాదు, సుమారు ఒక 400-500 మంది ఎప్పటికీ ప్రయాణికులు ఉంటారు. మా ఆడబిడ్డలకైతే మూత్రశాలలకు కూడా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఈడ బస్ షెల్టర్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి చిరకాల వాంఛ ఈడ చాలా సార్లు కోరారు. ఈరోజు ఆ బస్ స్టాండ్ నిర్మాణం కొరకు 3,75,00,000 మనకు మంజూరు ఇచ్చినటువంటి మన ఆర్టీసీ రవాణా శాఖ మంత్రివర్యులు, బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున పొన్నమన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ కు వచ్చినటువంటి మంత్రి గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, ఈడీ ఆర్టీసీ గారికి, ఆర్ఎం గారికి, డిపో మేనేజర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణన్న గారికి, మా బట్టు కరుణాకర్ గారికి, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేగొండ మండలానికి, గోరుకొత్తపల్లి మండలానికి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నూతనంగా ఎన్నుకో కాబడినటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. సోదరులారా, ఈరోజు ఏనాడు కూడా ఈ నియోజకవర్గం షాంపేటలో ఉన్నప్పుడు కానీ 2009లో ఈ నియోజకవర్గము ఏర్పడ్డప్పుడు కానీ, జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా మనకి ఈరోజు రేగొండ బస్ స్టేషన్ కావాలని మనము మంత్రి గారికి కోరితే మంజూరు ఇచ్చారు. మరోసారి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క రేగొండ బస్ స్టేషన్ కట్టిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక 6 బస్సులు ఆగే విధంగా బస్ స్టేషన్ ఉంది. ఎంఆర్ఓ గారు ఆ తహసీల్ ఏదైతే ఏడీ సర్వేతోని ప్లాన్ గీసి మీరు మొదలుగా ఈ నక్షతో పంపినరు ఇదే సైట్ను. ఈ సైట్ మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఒకటి అర్థం చేసుకొని, సెంటర్లో కడితే పబ్లిక్ ఎక్కువ ఆగి ఎక్కువ బస్సులు ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని వెంటనే టెండర్ పిలిపించి బస్ స్టేషన్కు మరి తొందరగా నిర్మాణం అయ్యే విధంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, మంత్రి గారు చూడాలని సందర్భంగా ప్రజల తరపున నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
సోదరులారా, అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్టీసీ ద్వారా ఈ యొక్క మరి ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 58,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించి ఈ రోజు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి భూములు దున్నుకునేటువంటి రైతాంగానికి పట్టాలు గాని వాళ్ళందరికీ కూడా భూభారతిలో పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ పెట్టే విధంగా, అదేవిధంగా అమ్ముకుంటే కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే కొరకు ఈ ప్రభుత్వం మరి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు భూములు పట్టాల కొరకు గాని, కొత్త రేషన్ కార్డుల కొరకు గాని, ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా గత ప్రభుత్వం అల్లుడు చుట్టాలస్తే ఏడబడుకుంటారని నీతి మాటలు చెప్పారు. ఈ మండలంలో ఒక్క ఇల్లు కూడా కట్టించి గృహప్రవేశమైన సందర్భం లేదు. కానీ ఈ రోజు ఈ మండలంలో సుమారు మనం ఒక రేగొండ ఉమ్మడి మండలంలో 900 ఇండ్లు ఈ ఒక్క సంవత్సరంలోనే 3,500 ఇండ్లను ఈ నియోజకవర్గంలో మనం నిర్మాణం చేసి 2,000 ఇండ్లు దాదాపు స్లాబ్ లెవెల్కి వచ్చి మరి పూర్తిగా అయ్యేటువంటి దిశలో ఉన్నాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజు దొడ్డు బియ్యం ఇస్తే 10 రూపాయలకు దళారి అమ్ముకొని మహారాష్ట్ర పోయి ఈ రోజు దళారి బాగుపడ్డాడు తప్ప పేదోని కడుపులోకి పోలే. ధనవంతుడు తినే బువ్వను ఈ రోజు 14,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడ్డా ఉగాది నుంచి మరి పేదోని కడుపులు నింపే విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. కనుక ఈ రోజు 21,000 కోట్లు 26,70,000 మందికి రుణమాఫీ ఇవ్వడమే కాకుండా రైతులు వాడుకునే కరెంటు, ఇంట్లో వాడుకునే కరెంటు, గృహ వసతి కూడా 200 యూనిట్ల కరెంటును కూడా ఫ్రీగా అందించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక సోదరులారా, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మనకు భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు కూడా 4 లైన్ల రోడ్డు 664 కోట్లతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఘటకారికి ఉత్తరాలు రాయించి ఈ రోజు టెండర్ కూడా పిలిపించాం. 4 లైన్ల రోడ్డు కూడా ఇది నేషనల్ హైవే కాబోతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా గమనించి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వండి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం కొరకు ఈరోజు 3,75,00,000 మంజూరిచ్చారు. గణపురం పాత బస్ స్టేషన్ కూడా 90 లక్షల రూపాయల చుట్టూ కాంపౌండ్ వాల్ గాని, వాష్ రూమ్స్ గాని ఈ రోజు అనేక అవస్థలు పడుతున్నారు. వాడ కూడా 90 లక్షలు మంజూరు ఇచ్చారు. దానికి కూడా ఒకరోజు ఫౌండేషన్ కావాలి. ఇటు పోతే చిట్యాల, మొగులపల్లి, టేక్మట్ల, గోరుకొత్తపల్లి మండలంలో కనీసం మా ఈడీ గారు చెప్పారు అక్కడ బస్ షెల్టర్స్ అన్న ఏదైనా చిన్న బాపతి మీరు ఎస్టిమేట్ ప్రకారంగా ఇచ్చి రవాణా సౌకర్యం కొరకు మీరు ఈ రోజు వెంటనే మంజూరి మా మంత్రి గారు పొన్నమన్న ఇవ్వాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు భూపాలపల్లిలో కూడా అడిగిన ఈ రవాణా శాఖ మంత్రి గారుగా ఆర్టీఏ ఆఫీసు కూడా వెంటనే మంజూరిస్తే మా లారీలు, గీరీలు, ఎక్కువ బూడిద లారీలు, బొగ్గు లారీలు, ఇసుక లారీలు, అనేక రవాణా లారీలు ఉన్నాయి. ఆర్టీఏ ఆఫీస్ బిల్డింగ్ కూడా మంజూరు ఇవ్వమని కోరాం. అది కూడా ఇవ్వాలని మీకు ఈ సందర్భంగా మరి నియోజకవర్గ జిల్లా ప్రజల ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ బస్ షెల్టర్స్ కూడా మంజూరు ఇచ్చి, ఆర్టీఏ ఆఫీస్ బిల్డింగ్ కూడా మంజూరు ఇచ్చి, ఇంకా అదేవిధంగా కొన్ని రవాణా సౌకర్యం కొరకు గోరుకొత్తపల్లి నుంచి అదేవిధంగా పెద్దాపూర్ పోయే బస్సులు 4 ట్రిప్పులు నడపాలని మరి చెప్పారు. మా జగ్గయ్యపేట, గోరుకొత్తపల్లి, సుల్తాన్పూర్ సంబంధించిన నిజాంపల్లె గ్రామస్తులు కూడా కోరారు. ఆ బస్సులు కూడా 4 ట్రిప్పులు గతంలో నడిచేది 20-30 సంవత్సరాల నుంచి అది కూడా నడపాలని, అదేవిధంగా మేము ఈ యొక్క నియోజకవర్గంలోని 10 రూట్లలో 20-30 సంవత్సరాల నుంచి నడిపే బస్సులు కొన్ని నడవడం లేదు, రద్దయినాయి. అవి రోడ్లు కూడా మంచిగా ఉన్నాయని ఒక రిప్రజెంటేషన్ భూపాలపల్లిలో ఇచ్చాం. దాన్ని వెంటనే బస్సులు రవాణా సౌకర్యం ప్రజలకు మీ టార్గెట్ కూడా ఫుల్ అవుతుంది, మంచి రూట్ అని సందర్భంగా తెలియజేస్తూ, కొత్త బస్సులు మా భూపాలపల్లి డిపోకు ఇంకో 30 బస్సులు ఇచ్చి పాత రూట్లను పునరుద్ధరణ చేసి ప్రజల సౌకర్యం కొరకు ఈ రోజు మరి యొక్క బస్సులు ఇవ్వాలని గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అదేవిధంగా ఈ రోజు రేగొండ, మేడారం పోయేటువంటి పబ్లిక్ కూడా ఈ సెంటర్ బాగా వస్తారు. ప్రజలందరూ కోరుతున్నారు ఒక పాయింట్ పెట్టమని. మీకు గ్రౌండ్ కూడా ఈ పక్కన 4-3 ఎకరాల స్థలం, ఖాళీ స్థలం ఉంది. మా సర్పంచ్ గారు చూపెడతారు. ఆ యొక్క మేడారం పాయింట్ కూడా పెట్టి బస్సులు ఆపించి సెంటర్ నుంచి
మేడారం పోయి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా కూడా చూడాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. పెద్దలు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఆర్టీసీ 4 జిల్లాల అధికారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సల్మాన్ గారు, ఆర్ఎం గారు, అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, భూపాలపల్లి డిఎం గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఎన్ఎస్ఆర్ డైరీ సంపత్రావు గారు, కరుణాకర్ గారు, ఇంకా రేగొండ మండలానికి సంబంధించినటువంటి పెద్దలకు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఇదొక మంచి చౌరస్తా, ప్రజలందరికీ సౌకర్యం ఉండే విధంగా గౌరవ శాసనసభ్యుడి విజ్ఞప్తి మేరకు 3,75,00,000 రూపాయల్ని బస్టాండ్ నిర్మాణం కొరకు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని బస్టాండ్ నిర్మాణం చేయడం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు కోరినట్టుగా సమ్మక్క సారలమ్మ టెంపుల్ కు పోవడానికి ఈ ప్రాంతం అంతా కూడా మా హుజురాబాద్ కానీ కమలాపూర్ కానీ నేను ప్రాతినిధ్యం అయితే హుస్నాబాద్ నియోజకవర్గం అందరూ కూడా ఇదే దారి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఒక సౌకర్యంగా హాల్ట్గా కానీ పబ్లిక్ కొరకు ఇక్కడ గ్రౌండ్ సర్పంచ్ గారు కొంత మా వాళ్ళు చేస్తారు, మీరు కూడా సహకరిస్తే ఇక్కడ ఒక మంచి పాయింట్ పబ్లిక్ అందరూ కూడా కన్వీనియంట్ గా మరి ప్రయాణ సౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వెంటనే చేపట్టి 2-3 రోజుల్లోనే అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ ఒడిసియా కథ అని మూసేసుకోవాలి, ఉద్యోగులందరూ తీసేస్తున్నా అని చెప్పినటువంటి ఆ అంశం నుండి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు ఉంటే 341 బస్ స్టేషన్లు ఉంటే 10,000 మంది పైన 10,000 బస్సులు, దాదాపు 40,000 మంది ఉద్యోగులుగా ఆర్టీసీ రోజు 65 లక్షల మంది ప్రజలను గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలతో సహా అందరికి కూడా ఒక లైఫ్ లైన్ గా ఆర్టీసీ నడుస్తా ఉంది. దేశవ్యాప్తంగా రైల్వే ఆ మూల నుంచి ఈ మూలకి ఎట్లయితే రైల్వే ఒక లైఫ్ లైన్, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఆర్టీసీ ఎర్ర బస్సు నుంచి పెట్టుకుంటే ఇలా కరెంటు బస్సు దాకా మార్చుకుంటూ ఏసీ బస్సుల దాకా స్లీపర్ బస్సుల దాకా మార్పు చేసుకొని ఈరోజు మరి ప్రజలకు ఆ విధంగా సౌకర్యాన్ని కలిగజేస్తోంది. రోజు 65 లక్షల మంది ప్రయాణం, దాదాపు 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేయగలిగేటువంటి విధంగా బస్సులు తిరుగుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈ మధ్య ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా కొన్ని ఊర్లకు సంబంధించి బస్సులు కావాలని అడిగినారు. నేను ఈ యొక్క రేగొండ మండల కేంద్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా అధికారులను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఆర్టీసీ బస్సు ప్రతి గ్రామానికి చేరాల్సిందే. ప్రజలు దాన్ని గౌరవించి ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా మా యాక్సిడెంట్ రేషియో కూడా ఎప్పుడైనా చూసుకుంటే 0.00 అట్లా విధంగా ఉండేటువంటి విధంగా ఎప్పుడు జనరల్ గా పెద్ద ఒకటేసారి మొన్న ఒకసారి వికారాబాద్ లా కంకర లారొచ్చే ఆర్టీసీ బస్సులు కొట్టేది 19 చనిపోయారు. అటువంటి తప్ప ఏదో అడపాదడప ఇన్ని 10,000 బస్సులు నడవంగా ఎక్కడో ఒకటి యాక్సిడెంట్ అయితే తప్ప ఇక్కడ కూడా డ్రైవర్లకు కండక్టర్లకు అనేక రకాల శిక్షణ తరగతులు చేసుకుంటూ ఆర్టీసీ ముందుకు జరుగుతూ ఉంది. 2012 తర్వాత నియామకాలు లేవు, కొత్త బస్సులు లేవు. ఈ 2 సంవత్సరాల్లో 3,000 బస్సులు కొన్నాం, 3,000 పైన ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఆర్టీసీ ఇవాళ ప్రజల సంస్థగా, ప్రజల అవసరాల కొరకు ముందుకు పోయే సంస్థగా ఉంది. అటువంటిప్పుడు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కొన్ని సౌకర్యాలు ప్రజలకు కలిగజేసే బాధ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యలో దాదాపు 150 కోట్లతోటి మరి బస్ స్టాండ్ల అభివృద్ధి కానీ బస్ డిపోల అభివృద్ధి కానీ చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క నిర్మాణాల వల్ల ఇంతకు చెప్పినట్టుగా బస్ స్టాండ్లలో మౌలిక సదుపాయాలు, మూత్రశాలలో ఇతరత్ర వెయిటింగ్ రూమ్లు కానీ ఉండాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో ములుగుగా పెద్ద బస్ స్టాండ్ ఫౌండేషన్ వేసినప్పుడు 30-40 ఏళ్ల కింద ఉన్న బస్ స్టాండ్ కావాలి, చాలా పెద్ద ఎత్తున బస్ స్టాండ్ కడతా ఉన్నాం. దాని పక్కన ప్రైమరీ హెల్త్ సెంటర్ జాగా తీసుకొని మంచిర్లా కాళేశ్వరం దగ్గర చాలా పెద్ద ఎత్తున బస్ స్టాండ్ కడతా ఉన్నాం. పెద్దపల్లిలో డిపో ఇచ్చినాం. దాదాపు 30 ఏళ్ల తర్వాత మరొక కొత్త డిపో శాంక్షన్ చేసినామంటే ఇలా పెద్దపల్లిలో, అదేవిధంగా ములుగు, ఏటూరు, నాగారంలో డిపో శాంక్షన్ చేసినాం.
తప్పకుండా ఆర్టీసీ అనేటువంటిది పేద ప్రజలది. అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటల్లో ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కలగజేసినాం. ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కా చెల్లెలు సమ్మక్క సారలమ్మ వాళ్ళన్నా, యమునాడ రాజన్న వాళ్ళన్నా, భద్రాచలం రాముని దగ్గరికి పోవాలన్నా, వాళ్ళ వియ్యపురాలింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా ఇలా బస్సు ఎక్కి ఇట్లా అనగానే బస్సు ఎక్కి ఉచితంగా పోతే ఒక అవకాశం కలిగింది. అంతేకాదు ఇలా ఇళ్లలో నెల రాగానే కరెంటు బిల్ ఎట్లానే పరిశాన్ ఉంటుండే 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తా ఉన్నాం. మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రిగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ చీరలు ప్రతి పల్లెల 18 ఏళ్లు పైపడ్డ మహిళలందరికి ఇచ్చినాం. 10 ఏళ్లు ఆహనా పిల్లంట సినిమా కోట శ్రీనివాసరావుది ఎంతమంది చూసినా కోడి పైన కట్టి చాలా బాగుంది, రుచిగా ఉందని చెప్పినట్టుగా డబుల్ బెడ్రూమ్ లో మాట చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి పేదోడికి ఒక కళ నిజం చేసే విధంగా ఇళ్ల నిర్మాణం చేపడతా ఉంది. ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ తర్వాత ప్రజలకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసే విధంగా ఒకవైపు విద్యలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, గురుకులాల చూస్తున్న పిల్లల యొక్క మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ ఎక్కడ కూడా ఏ సెక్షన్ ను నిర్లక్ష్యం చేయకుండా అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 15 తారీఖు వస్తాయా 20 తారీఖు వస్తాయా ఈఎంఐ ఫార్వర్డ్ అయిపోయి బ్యాంకుకు ఇబ్బందికరమైనటువంటి వాళ్ళ ఆ రోస్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి వస్తే ఇవాళ 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసినా ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ ఒక మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులంతా నిరంతరంగా శ్రమ పడుతూ ఈ విధంగా ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో 3 ఏళ్లలో మేము ఇంకా చేయాల్సినటువంటి మనం అవన్నీ కూడా కార్యక్రమాలు అయితే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా చెప్పిన మాట ప్రకారంగా ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం. అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు 10 ఏళ్లలో వాడు దిక్కు లేదు, చెప్పులనే తిరిగిండ్రు. అంతేగాక వాళ్ళకి ఇవాళ ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వడంలే. ఇవాళ తెలంగాణ ఒక్క రాష్ట్రంలో సన్నబియ్యం పేద ప్రజలు అమ్ముకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి తినే విధంగా ఇవాళ సన్నబియ్యం ఓపెన్ మార్కెట్ల అగ్గినంటి ధర నుంచి ఇలా పేదలకు సన్నబియ్యం రావడంతో మార్కెట్ ధర కూడా తగ్గింది. అదేవిధంగా సన్నబియ్యం పండించే సన్న రైతుల వడ్లందరికీ కూడా 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కల్లా దగ్గరనే ఊరూరా కొనుగోలు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి 48 గంటల్లోనే పేమెంట్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా తప్పకుండా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ఆశీర్వచనం ఉండాలి. ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ముఖ్యంగా ఆర్టీసీ ఇది మనందరి సంస్థ. ఆర్టీసీని ప్రజలకు సంబంధించి ఎవరు ఓనర్షిప్ లేదు. మనందరి సంస్థను కాపాడుకుంటూ ఈ విధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల సౌకర్యాన్ని పెంచుకుంటూ ముందుకు పోవాలని సందర్భంగా నేను కోరుతూ మరి రేగొండ చౌరస్తా మీద బస్టాండ్ ప్లానింగ్ మంచిగా చేసి పబ్లిక్ కన్వీనియంట్ గా ఉండే విధంగా మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని కోరుతూ మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రేగొండ మండల గోరుకొత్తపల్లి అంటే నాకు కొత్త గోరుకొత్తపల్లి మరి ఆ మండలం ఇందులోకే వైఫర్కేట్ అయింది కావచ్చు. సో ఆ మండలం ఈ మండలం ఒక చౌరస్తా ఒక అడ్డాగా ప్రజలందరికీ సౌకర్యంగా ఆర్టీసీ బస్టాండ్ రేగొండ అంటే కొత్తగా నిర్మాణం అయ్యేది. రేపు హైవే వచ్చినా కొత్త వెనుక ముందే తీసుకొని దాని ప్రకారంగా ఉండే విధంగా ఇంజనీరింగ్ ప్లాన్ చేసుకొని మరి గ్రామ పంచాయతీ ఆల్రెడీ తీర్మానం ఇచ్చింది, పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చినాయి కాబట్టి దాని ప్రకారంగా పక్కనే మండల డెవలప్మెంట్ ఆఫీస్ ఉంది. దానికి అనుగుణంగా లైనప్ తీసుకొని మరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అయిపోయింది. సమ్మక్క సారలమ్మ మీ ప్రాంతం అంతా కూడా ఒక జాతరలాగా జరిగేటువంటి ఈ పండుగ సందర్భంగా కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా అక్కడికి ఉండి మొట్టమొదటిసారి హైదరాబాద్ నుంచి బయట
ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని పొద్దుగాలే అమ్మల గద్దెల దగ్గరకు పోయి ఆశీర్వచనం తీసుకొని ఇక్కడికి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతం అందరి మీద అమ్మల ఆశీర్వచనం, మీ అందరి ఆశీర్వచనం, అందరం బాగుండాలని కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.